ఇలా రోజు ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ తాగుతా అంటే నీ చెట్లో చాపమా. బాయ్. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఏం చేస్తున్నారు, ఇంకా ఎలా అన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా? మీరు కూడా హ్యాపీగా, హెల్తీగా, ఇంకా ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే నా డే రొటీన్ని మీతో షేర్ చేస్తాను. సో ఈ రోజు అయితే నా డే రొటీన్ని ముగ్గుతో స్టార్ట్ చేశాను. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి, స్కూల్స్ ఉన్నాయి కదా, లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చేయాలి. సో ఫస్ట్ అయితే రైస్ కడిగేసి స్టవ్ మీద పెట్టేసి, అలానే పాలు కూడా స్టవ్ మీద పెట్టేసి వచ్చేసి ఇలా ఇంటి ముందు క్లీన్ చేసుకున్నాను. ఈరోజు మా మెయిడ్ రాలేదండి, నాకైతే చాలా పని ఉండిపోయింది. సో పొద్దున్నే లేవగానే ఇల్లు క్లీన్ చేసుకుంటే ఒక పని అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటున్నాను. నా పని అంతా కూడా మార్నింగ్ 9:30 కల్లా అయిపోతుంది. ఇక మా మెయిడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. తనేమో 12:30 కల్లా వస్తుంది. రోజు నాకు అర్లీగా రమ్మని చెప్తూ ఉంటాను, అయినా తనకి కుదరదని చెప్పేసి 12:30కి వచ్చేస్తుంది. రోజులో ఒక హాఫ్ డే ఇంకా తన కోసం ఎదురు చూడనే సరిపోయింది అనమాట. సో ఈరోజు నిన్న రాకపోయేసరికి నేనే చేసుకుంటున్నాను. చాలా తొందరగా వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మార్నింగే పనులన్నీ అయిపోయాయి అనుకోండి, ఇంకా తర్వాత అంతా ఫ్రీగా చాలా రిలాక్స్డ్గా ఉండిపోవచ్చు. ఏదో 1-2 రోజులు అయితే చేసుకోవచ్చు, కానీ రోజు ఇలా ఇల్లు క్లీనింగ్ చేసుకోవాలంటే చేసుకోలేకపోతున్నాను. సో ఇంట్లో పని, ఇలా వీడియోలు, ఎడిటింగ్లు, ఇంకా గార్డెనింగ్, అబ్బా చాలా పనులు ఉంటాయి సరే. అందుకని ఇంకా మేడ్ మీద డిపెండ్ అవుతాను. ఇల్లు క్లీనింగ్ వర్క్ అయితే మిగతావి అయితే నేనే చేసేసుకుంటాను. ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకొని ఉంటే పర్లేదు, కానీ క్లమ్సీగా ఉన్నాయంటే మైండ్ కూడా చికాక్గా అనిపిస్తుంది. ఇక అంత క్లమ్సీగా ఉన్నప్పుడు ఆ పనిని తర్వాత చేద్దాంలే అని అస్సలు బద్దగించను అనమాట. వెంటనే చేసేసుకుంటాను. పని మొత్తం అయిపోయిన తర్వాత రిలాక్స్డ్ గా కూర్చుంటాను. సో ఈ రోజు లంచ్ బాక్సెస్ కి అయితే ఎగ్ ఫ్రై చేసి ఇచ్చేసాను అనమాట. అంటే మధ్యాహ్నం కొంచెం మటన్ కర్రీ అండ్ బిర్యానీ చేస్తున్నాను. ఈ రోజు మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు అనమాట లంచ్ కి. సో వాళ్ళ కోసం అయితే ఇలా స్పెషల్స్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ముగ్గు ఇంటి ముందు గడప ముందు అయితే తొక్కం కదా, ఆ ప్లేస్ లో ముగ్గుతో వేసాను అనమాట. తొక్కే ప్లేస్ లో అయితే చాక్ పీస్ తో వేసాను. ఇంకా మేము తొక్కని ప్లేస్ లో అయితే అక్కడ ముగ్గుతో అయితే పెట్టేసుకున్నాను. చిన్న ముగ్గు, మెలికల ముగ్గులు అంటే నాకు వేయడం కానీ చూడటం కానీ చాలా ఇష్టం. అందుకని ఇంకా అవే వేస్తున్నాను. ప్లేస్ తక్కువగా ఉంటుంది కదా, అందుకని చిన్న ముగ్గులే వేస్తున్నాను అనమాట. ఒకసారి గుమ్మం ముందు కొంచెం పెద్ద ముగ్గు వేద్దామంటే అది పిండి తొక్కితే లోపలికి వచ్చేస్తుంది కదా, అందుకని ఇంకా అక్కడైతే చాక్ పీస్ తో వేసేసాను. ఇక ఈ రోజు మా జ్యూస్ అయితే అన్ని గ్రీన్స్ తో చేస్తున్నాను. అంటే గ్రీన్ యాపిల్, పాలక్, అలానే కీరాతో స్మూతీ అయితే చేస్తున్నాను. ఈ 3 కాంబినేషన్ జ్యూస్ అయితే చాలా బాగుంటుంది. అలానే చాలా హెల్దీ కూడా. స్కిన్ బ్రైట్నింగ్ కి, అలానే హెయిర్ గ్రోత్ కి చాలా హెల్ప్ అవుతుంది. స్కిన్ ని హైడ్రేటింగ్ గా ఉంచుతుంది అనమాట. ఇంకా పాలక్ అనేది యాంటీ ఆక్సిడెంట్స్ ని కలిగి ఉంటుంది. చెప్పాలంటే ఈ జ్యూస్ వల్ల 1-2 కాదు, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా ఈ జ్యూస్ టేస్ట్ కోసం ఒక ఆమ్లా, అలానే కొంచెం పుదీనా కూడా యాడ్ చేశాను. ఇంకా నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేలోపు అన్విత ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకుంది. రోజు మార్నింగ్ తనే పెట్టేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి లేట్ అయినప్పుడు ఇంకా తను హడావిడిగా వెళ్తుంది కదా, ఆ టైంలో నేను పెడతాను. స్పినాచ్, గ్రీన్ యాపిల్, ఆమ్లా వేసుకొని జ్యూస్ తాగుతాం. ఇలా రోజు ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ తాగుతా అంటే అది ఒంటికి పట్టిద్దంట. స్లోగా తాగాలంట, మళ్ళీ అమ్మ చెప్తుంది. ఎలాగో ఒంట్లోకి వెళ్ళేది, స్లోగా తాగితే ఒంటికి పట్టిద్దంట. సో ఇలాంటి జ్యూసెస్ వీక్లీ, సండే చీట్ డే లా తీసుకోండి. సాటర్డే ఒక 6 days 6 drinks తాగొచ్చు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. సో అలా చేస్తే హెల్దీ స్కిన్ వస్తుందంట. యాక్చువల్లీ ఉంటుంది. నా యాక్నే స్కార్స్ అంతా క్లియర్ అవుట్ అయిపోయింది. ఐ థింక్ దీనివల్లే. మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మ్యాంగో పుడింగ్ అనమాట బ్రేక్ఫాస్ట్కి. ఈ రెసిపీ అమ్మ యూట్యూబ్లో పెడతా అన్నది. సో దిస్ ఇస్ మై ఫేవరెట్. గీతు యాక్చువల్లీ మ్యాంగో సీజన్లో మాత్రమే ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి, ఇది లాస్ట్ ఎండ్ కాబట్టి ఇంకా ఫుల్ రోజు ఇవే తినేస్తున్నాము. గీతుకి జనరల్గా ఇలాంటివి ఏవి నచ్చవు. అండ్ ఎస్టర్డే నిన్న చేసిస్తేనేమో వాడికి ఫుల్ ఇంకా వా అనుకుంటే తిన్నాడు అనమాట. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. వాడికి నచ్చిందంటే ఇంక అందరికీ నచ్చుతుంది డెఫినెట్లీ. సో ఇది బ్రేక్ఫాస్ట్కి ఈరోజు బ్రేక్ఫాస్ట్ లాగా మ్యాంగో చియా పుడింగ్ తినేస్తున్నాను. యాక్చువల్లీ టైం అయిపోయిందని చెప్పేసి గబగబా తింటున్నాను, కానీ టైం ఉంటే ఒక్కొక్క స్పూన్ అలా మ్యాంగో ఫ్లేవర్ని ఆస్వాదిస్తా తినచ్చు. ఎంత బాగుంటుందంటే చల్లగా. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, మర్చిపోకండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా చల్లగా పొద్దునే తింటే హాయి ఉంటుంది కడుపుంతా. నీ రెసిపీ షేర్ చేసావా? ఆల్రెడీ చేస్తావా? చేశాను, మళ్ళీ చేస్తా. ఫస్ట్ ఇది ట్రై చేయండి అన్నిటికన్నా ముందు, ఎందుకంటే మ్యాంగో సీజన్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ 1 year వెయిట్ చేశాక ఇది మళ్ళీ ట్రై. అప్పటికి వీడియో కిందకి ఎక్కడికో వెళ్ళిపోతుంది, మర్చిపోతారు అప్పుడు.
ఈ మ్యాంగో సీజన్లో మాత్రమే ఈ చియా మ్యాంగో పుడ్డింగ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 3 days నుంచి వరుసగా తింటున్నాము. అంటే మ్యాంగోస్ ఇప్పుడే కదా ఉండేది, తర్వాత ఎలాగూ ఉండవు. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ వేశాను. సో అన్విత అది వద్దు నాకు, ఇలా పుడింగ్ తింటానంటే ఇంకా అదే ఇచ్చేసాను అనమాట. ఇంకా ఇంట్లో నుంచి 1 by 1 వెళ్తూ ఉంటారు. ఫస్ట్ గీతు వెళ్తాడు, తర్వాత అన్విత వెళ్తుంది. ఆ తర్వాత మా హస్బెండ్ 9:30, 10కి ఆఫీస్కి అయితే వెళ్తారు. ఇంకా తర్వాత నేను ఫ్రీ అయిపోతాను అనమాట. ఇంకా మా ఇంట్లో అయితే నేను అన్విత ఇలా క్యారెట్ బీట్రూట్ రోజు ఏదో రకంగా తింటూ ఉంటాం. కానీ మా హస్బెండ్ అండ్ గీతు అయితే అసలు తినరు. అందుకని వీళ్ళకి ఇలా దోశలో వేసిస్తూ ఉంటాను. ఈ రోజు రాగి దోశ వేశాను. 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు రాగులు నానబెట్టేసి ఇంకా గ్రైండర్ కి వేసుకున్నాను. ఇక మామూలుగా మనం ఎలా అయితే రైస్ తో వేస్తామో సేమ్ అట్లనే అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ మధ్య నేను దోశలకైతే బియ్యాన్ని యూజ్ చేయట్లేదు. ఆ ప్లేస్ లో రాగులు కానీ జొన్నలు ఇలా మల్టీగ్రెయిన్స్ యూజ్ చేస్తున్నాను అనమాట. అంటే హెల్త్ కి మంచిది, అలానే వెయిట్ లాస్ అవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది కదా. సో అందుకని ఇంకా ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ లెగవగానే ఒకేసారి 3 bottles లో ఇలా ఓట్స్ని అయితే నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట. ఈ చియా పుడ్డింగ్ అనేది కూల్గా తింటే చాలా బాగుంటుంది, నచ్చుతుంది నాకైతే. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఒక వెజిటబుల్ దోశ తీసుకున్నాను, అలానే చియా పుడ్డింగ్ అనమాట. ఇంకా ఇందులో స్వీట్ ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాంగో స్వీట్గా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఒకవేళ మ్యాంగో స్వీట్నెస్ లేదనుకోండి హనీ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు వీడియోస్లో కూడా ఈ పుడింగ్ని అయితే షేర్ చేశాను. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో అయితే మీకోసం చేస్తున్నాను. తినాలనుకున్న ముందు రోజున అయితే ఇలా 2 spoons ఓట్స్, అలానే ఒక 2 spoons చియా సీడ్స్ ఒక బాటిల్లో వేసుకొని దానిలో 1 కప్పు పాలు వేసుకుంటున్నాను. ఇంకా ఈ బాటిల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. సో పిల్లల కోసం అయితే ముందు రోజే 2 bottles వేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ 2 bottles కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు నా కోసం అయితే చేస్తున్నాను. కనీసం ఒక 1/2 hour అయినా ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఇంకా ఆ చియా సీడ్స్ అండ్ ఓట్స్ అనేవి పాలలో నానిపోయి బాగుంటుందన్నమాట. సో దానికోసం అయితే ఒక ఫుల్ మ్యాంగో తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆ మ్యాంగోని ఒక హాఫ్ మ్యాంగోని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకొక హాఫ్నేమో మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవాలి. అయితే ఇంకా ఒక 1/2 hour తర్వాత ఫ్రిడ్జ్లోంచి బాటిల్ తీసాను. అలానే మ్యాంగోస్ కూడా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. సో చల్లగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇక ఆ పేస్ట్ని తీసి ఇంకా ఆ బాటిల్లో కలిపేసేయాలి. అలానే సన్నగా చాప్ చేసుకున్నాం కదా, అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి అనమాట మ్యాంగో పీసెస్. వాటిని కూడా యాడ్ చేసుకొని ఇంకా మ్యాంగో చియా పుడ్డింగ్ రెడీ అయిపోయినట్లే. ఇంకా మనం ఎప్పుడైనా సరే చియా పుడ్డింగ్ తినాలి అనుకుంటే ఇంకా ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుందన్నమాట. ముందు రోజే సోక్ చేసుకోనా పర్లేదు, లేదంటే ఇక అప్పటికప్పుడు ఒక 1 hour ముందైనా ఇలా సోక్ చేసుకొని తింటే బాగుంటుంది. అయితే ఇంకా ఏ ఫ్రూట్స్ అయినా సరే ఇలా మ్యాంగో ప్లేస్ లో ఏ ఫ్రూట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ మామిడికాయని యూజ్ చేసాం కదా, ఆ ప్లేస్ లో బనానా, యాపిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే వాటిని మిక్సీలో పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సన్నగా కట్ చేసుకొని ఇంకా దానిలో యాడ్ చేసుకొని ఇంకా తినేయడమే. సో ఎమ్మి మ్యాంగో పుడ్డింగ్ రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంక ఇప్పుడైతే వంట సెక్షన్ ని స్టార్ట్ చేశాను. దానికోసం అయితే ఇంకా ఫస్ట్ గసగసాలని వేయిస్తున్నాను అనమాట. ఎలాగో ఇంకా కుండలో వేడిగా ఉంటుంది కదా, సపరేట్గా ప్యాన్ ఎందుకని చెప్పేసి ఇంకా దానిలోనే గసగసాలను వేయించేసి పక్కకు పెట్టేశాను. ఇదైతే మటన్ బిర్యానీ ప్రిపరేషన్ చేస్తున్నాను. యాజ్ యూజువల్గా ఇంకా ఎలా అయితే చేస్తామో అలానే అనమాట, స్పెషల్గా ఏం లేదు. కాకపోతే మటన్ని ముందుగానే ఉడికించుకున్నాను. అయితే చికెన్ కూడా ఇదే ప్రాసెస్లో చేస్తాను, కానీ చికెన్ అయితే ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ముందే బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా ఇక్కడైతే నేను కుండలో దమ్ స్టైల్లో చేస్తున్నాను అనమాట. ఈ కుండని నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. అయితే తీసుకునేటప్పుడైతే ఇలా దమ్ చేయడానికే తీసుకున్నాను, కానీ ఎప్పుడు దీనిలో చేయలేదు. ఒక్కసారేమో ఫిష్ కర్రీ చేశాను. ఇంకా ఫస్ట్ టైం ఇప్పుడైతే దమ్ బిర్యానీ చేస్తున్నాను. దమ్ బిర్యానీ అయితే ముందే రైస్ని హాఫ్ బాయిల్ చేసుకోవాలి కదా, కానీ ఇక్కడైతే నేను డైరెక్ట్గా నానబెట్టిన బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసి ఇంకా ఆవిరి బయటికి రాకుండా ఇలా చపాతీ పిండితో కవర్ చేశాను అనమాట. ఇంకా వేయాల్సినవి అన్నీ వేసేసాను కదా, ఇంకా ఆవిరికి ఆ మటన్ అనేది బాగా ఉడికిపోయి రైస్ కూడా ఫ్లేవర్ బాగా వస్తుంది బిర్యానీ. ఇంక ఇక్కడైతే మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. అంటే బిర్యానీకి పక్కన గ్రేవీ ఉండాలి కదా, సో దానికోసం అయితే ఇంకా ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఆ గ్రేవీ కోసం అయితే అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, గసగసాలని పేస్ట్ చేసి ఇంకా అలానే ఒక ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. వాటిని కూడా మిక్సీలో పేస్ట్ చేసేసుకుని డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుని తర్వాత ఉడికించుకున్న మటన్ ముక్కలను అయితే వేసుకొని ఇంకా ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఈరోజు చాలా లేట్ అయిపోయింది అనమాట. సో లంచ్కి గెస్ట్ని పిలిచానని చెప్పాను కదా, వాళ్ళు వస్తారు. ఇంకా హడావిడిగా వీడియో అయితే మొత్తం కవర్ చేయలేకపోతున్నాను, అందుకని సింపుల్గా చూపిస్తున్నాను. సో కర్రీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందనమాట. గ్రేవీ కూడా బాగుంది.
అలానే ఇంకా టమాటో సూప్ కూడా ప్రిపేర్ చేశాను. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇది ముందైతే అనుకోలేదు. రెస్టారెంట్లో టమాటో సూప్లో ఇలా బ్రెడ్ క్రంచెస్ ఇస్తారు కదా, అవి నాకు చాలా బాగా నచ్చుతాయి. సో అలా ట్రై చేద్దాం అనేసి ఇంకా నార్మల్గా వీట్ బ్రెడ్ ఉంది, దాన్ని ఆ బ్రెడ్ పీస్కి నెయ్యి రాసి టోస్టర్లో ఫ్రై చేసి ఇంక ఇచ్చాను అనమాట. అచ్చం ఇంకా క్రిస్పీగా బాగుంది టేస్ట్ అయితే. నేను ఎప్పుడైనా ఇలా డిఫరెంట్గా సూప్ చేయాలంటే, టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఉండాలంటే విస్మయి ఫుడ్స్ ఉంటాయి కదా, సో ఆయన ఛానల్లో చూసి ఇలా చేస్తానన్నమాట. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఇంకా ఈలోపు రసం కూడా పెట్టాను, అలానే స్వీట్ కూడా చేశాను. అది తీయడానికి అస్సలు టైం లేదనమాట, హడావిడి అయిపోయింది. ఇంకా చేసినవి ఎలా వచ్చాయి చూపించడానికి ఇంకా వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం వాళ్ళు ఉన్నారని చెప్పేసి కొంచెం షై ఫీల్ అయ్యాను వీడియో తీయడానికి. సో ఇదైతే నేను తినేటప్పుడు ఇంకా తీసాను అనమాట, వాళ్ళకి పెట్టి నేను తిన్నాను. సో బిర్యానీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇవైతే 2 days తిన్నాము, అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేశాను అనమాట. సో అది బాగా మిగిలిపోయింది, అందుకని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ తిన్నాము నేను, గీతు, అన్విత అయితే. సో ఇంకా సేమియాతో స్వీట్ చేశానని చెప్పాను కదా, అదైతే ఇక్కడ చూపిస్తాను. అలానే రసం, ఇంకా పనులన్నీ అయిపోయాయి, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా నాకు పని ఇంకా కిచెన్ అంతా ఫుల్ అయిపోయింది. అయినా ఎప్పటికప్పుడు క్లీన్ చేశాను, అయినా సరే ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కిచెన్ అయితే ఇలా ఉంది. వాడు 3 o'clockకి స్కూల్ నుంచి వచ్చేస్తాడు అనమాట. సో రాగానే ఇంకా బిర్యానీ స్మెల్ చూసేసి నాకు పెట్టమని చెప్పేసి పెట్టించుకొని తినేశాడు. ఈ రోజు అయితే కిచెన్ లో కొంచెం ఎక్కువసేపు నిలబడటం వల్ల కొంచెం బ్యాక్ పెయిన్ అనిపించింది అనమాట. ఇంకా ఎంత స్ట్రైన్ అయినా సరే కిచెన్ లో గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత మటుకు నా పని అయితే ఈ రోజుకి కంప్లీట్ అయిపోయింది. ఇంకా నైట్ డిన్నర్కి అయితే స్పెషల్గా ఏం చేయలేదు, ఉన్నవే నడిపించేసేయచ్చు అనేసి. ఇంకా ఈ రోజు మార్నింగ్ 6కి స్టార్ట్ అయిన పని ఈవినింగ్ 4 వరకు చేస్తూనే ఉన్నాను. బాగా టైర్డ్ అయిపోయాను. మన ఒళ్ళు ఎంత అలసిపోయినా సరే ఇలా హెల్తీగా ఉన్న మొక్కల్ని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందుకే నేను ఎక్కడైతే ఎక్కువ స్పెండ్ చేస్తానో ఆ ప్లేస్లో ఇలా మొక్కలు ఉండేలాగా చూసుకుంటాను. సోఫాలో కూర్చుంటే ఎదురుగా బుద్ధ స్టాచ్యూ, అలానే కృష్ణుడి స్టాచ్యూ, ఇంకా బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్లో పక్కన మొక్కలు చూడటానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మీకు తెలుసా, మన చుట్టూ ఉన్న కలర్స్ కూడా మన మైండ్ని కంట్రోల్ చేస్తాయని. ఎస్పెషల్లీ ఎల్లో అండ్ గ్రీన్ మన మైండ్ని రీఫ్రెష్ చేస్తాయి, అలానే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అవన్నీ ఆలోచించే నేను ఎక్కువగా ఉండే ప్లేస్లో ఈ 2 కలర్స్ ఉండేలాగా చూసుకుంటాను. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. సో ఇక ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.